మత్స్య సంపద ఉత్పత్తి కోసం నేటి నుండి 61 రోజుల పాటు నిషేధాజ్ఞలు అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 193 కిలోమీటర్ల తీరం ఉన్న చిక్కోలు జిల్లాలో ఇప్పటికే చేపల వేటకు అనువు కాకపోవడంతో తీర ప్రాంతంలో 255 మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులందరూ కూడాను దేశ నలుమూలలో ఉన్నటువంటి చేపల వేటకు అనువైన ప్రదేశానికి వలసలు పోతుంటారు. కాకపోతే ఈ 21 రోజులను ఆ చేపల ఉత్పత్తి కోసం అమలు చేస్తున్నటువంటి ఈ కన్జర్వేషన్ డేస్లో వారి కష్టాలు ఎలా ఉండబోతున్నాయి? సాధారణ రోజుల్లో ప్రకృతి వైపరీత్యం రీత్యా వాయుగుండాలు, తుఫానుల కారణంగా చేపల వేట లేక ఇళ్ళకే పరిమితమై ఉపాధి లేనటువంటి కుటుంబాల్లో ఈ కన్జర్వేషన్ డేస్ ఎటువంటి కష్టాలను తెచ్చిపెడుతున్నాయి అనే విషయం మనకు సంబంధించినంత వరకు మత్స్యకారులు ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఉపాధి లేనటువంటి వీరికి మాత్రం మరోవైపు చూస్తే గంగమ్మ తల్లి ఒడిలోనే జీవించే వీరికి మాత్రం పుడమి సేద్యం సాధ్యం కానటువంటి పరిస్థితి. వేట తప్ప ఇంకో పని చేత కానటువంటి గంగమ్మ తల్లి పుత్రులకు ఈ కన్జర్వేషన్ డేస్కి ఎటువంటి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి అనే విషయం మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే వేట నిషేధాజ్ఞ ఈ రోజు అమలని 61 రోజుల పాటు వేటకు వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈ 61 రోజుల పాటు మీ కుటుంబాల్లో ఎలా గడిచే పరిస్థితి ఉంది? ఈ 61 రోజు మా కుటుంబాలు బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇంజిన్ బోట్లు ఉన్నాయి, మేము లోపలికి వెళ్ళి చేపలు పట్టాము. ఇప్పుడు ఏంటంటే ఈ తెడ్డి పడవల మీద మత్స్య సంపద అనేది మాకు మత్స్య చేపలు అనేది దొరకవు. ఈ 61 రోజులు మాకు కష్టమే. ఈ 61 రోజులు ఏంటంటే మెలకు అప్పు సప్పు చేసుకుని ఇక జీవనోపాధి సంపద సాగించడమే. అలాగనే రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి హామీలు ఇస్తున్నాయి, కానీ 2 సంవత్సరాలు అయింది, కానీ ఇంతవరకు మత్స్యకార భరోసా అనేది మాకు అందలేదు. నెక్స్ట్ మత్స్యకార భరోసాతో పాటు మాకు ఏంటంటే 61 రోజులు జీవనోపాధి అంటే తినడానికి బియ్యము, కాయగూరలు, పాల ప్యాకెట్లు ఇటువంటివి ఏవైనా సమకూర్చవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము. ఈ నిషేధాజ్ఞల ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలైంది? మీ తాత ముత్తాతల నుండి కూడా ఇక్కడ ఈ గంగమ్మ తల్లి ఒడిలోనే జీవిస్తున్నారు. నిషేధాజ్ఞల కారణంగా ఆ సంపద ఉత్పత్తి అవుతుంది దాంట్లో వాస్తవం ఏమైనా ఉందా? మీకు తెలిసినటువంటి ఆ గంగమ్మ తల్లి తాలూకు మనోగతం మాకైతే తెలియదండి. మాకేంటంటే ఈ 365 రోజులు మేము వేట సాగిస్తాం కాబట్టి అందులో ఉత్పత్తి అయ్యింది అవ్వంది అనేది మేము కనిపెట్టలేము. కాకపోతే ఏంటంటే మా ఉన్నా లేకపోయినా ఈరోజు 100 రూపాయలు దొరికినా 1000 రూపాయలు దొరికినా మా రోజు వేట అనేది కొనసాగిస్తుంటాం. అలాగని ఏంటంటే మాకు 61 రోజులు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అవన్నీ మరి మత్స్యకార భరోసా అంటారు, అన్నీ అంటారు, కానీ ఇంతవరకు అయితే మాకు ఈ 2 సంవత్సరాలు చేతికి రాలేదు. చూస్తే కనుక ఈ 61 రోజుల పాటు కుటుంబాలను పోషించేందుకు వారు పడుతున్నటువంటి వ్యయ ప్రయాసాల విషయాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిషేధాజ్ఞలను కఠినంగా అమలు చేయాలనుకుంటుందో వారి కుటుంబ పోషణ విషయంలో కూడాను ఒకసారి పునరాలోచించుకోవాలని కూడా సూచన చేస్తున్నారు. చూస్తే కనుక ఈ ఏదైతే వేటకి సంబంధించిన పడవలు ఉంటాయి కదా తక్కువలో తక్కువ ఒక పడవ ఖరీదు ఎంత ఉంది, ఎక్కువ పడవ ఖరీదు ఎంత ఉంది. ఇప్పుడు ఈ నిషేధాజ్ఞల్లో కేవలం మెకనైజ్డ్ బోట్లు మాత్రం లోపలికి వెళ్ళకూడదు అంటారు. మామూలు బోట్లతో వేటకి సాధ్యపడుతుందా? అసలు మామూలు బోట్లకి సాధ్యం పడదు. ఈ టైంలో వెళ్ళడానికి సాధ్యం అయితే పడదు. ఈ 2 నెలలు కూడా వెళ్ళడానికి అయితే అవ్వదు. అంటే వాళ్ళు అంటున్నారు, లేకపోయినా కూడా మీరు వెళ్ళే పరిస్థితి ఉండదు. మాకు కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. మేము వెళ్ళలేము కూడా. మామూలు చిన్న తెప్పలకైతే వెళ్తాం, కానీ లోపలికి వెళ్ళడానికి అవ్వదు. చిన్న తెప్పలకి వెళ్తాం, లోపలికి వెళ్ళడానికి అవ్వదు. పెద్ద పెద్ద చేపలు పట్టడానికి అవ్వదు. ఎంత ఉంటుంది తక్కువలో ఒక పడవ, తెప్ప పడవ ఎంత ఉంటుంది? హైయెస్ట్ ఖరీదు పడవ ఎంత ఉంటుంది? హైయెస్ట్ ఖరీదు పడవ అంటే చిన్న పడవ అయితే నాకు 40,000 30,000 ఈ లోపు ఉంటుంది. ఇంజిన్ పడవ అయితే పెద్దవైతే హైయెస్ట్ ఒక 4 లక్షలు ఉంటుంది. ఈ లోపు అయితే 2 లక్షలు 2,50,000 ఈ లోపు ఉంటాయి. అంటే ఒక పడవతో పాటు వలలు కూడా లక్షలు ఖరీదైనట్టు వలలు ఉంటాయి. ఒక చేపకు ఒక వల ఖరీదు చేపలు పెట్టి ఉంటాయి. కోన చేపల వల అయితే ఎక్కువ ఖరీదు ఉంటుంది. సంద వల అయితే కొంచెం తక్కువ ఖరీదు ఉంటుంది. ఇంకా చిన్న చేపలు అయితే ఇంకా తక్కువ ఉంటాయి. అంతే. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పడవలను సేకరించి అదేవిధంగా ఏదైతే చేపల వేటకు అనువైనటువంటి వలలు కూడా ఖరీదు చేసినటువంటి ఈ పరిణామాలు చోటు చేసుకునే క్రమంలో చూస్తే కనుక ఈ కన్జర్వేషన్ డేట్ మాత్రం ఈరోజు మత్స్యకారులకు ఒక గడ్డు రోజులుగా చెప్పుకుంటున్నారు. చేపల వేట ఉత్పత్తి చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఈ నిషేధాజ్ఞ అమల్లో ఒక కొత్త నిబంధన కూడా ఈసారి తీసుకొచ్చారు. ఏంటంటే ఎవరైనా కనుక నిబంధనలు ఉల్లంఘించి బోటు కనుక లోపలికి ఇస్తే బోట్ సీజ్ చేస్తాం, మీకు వచ్చినటువంటి ఏవైతే ఇన్సెంటివ్ వాటిని కూడా కట్ చేస్తాం. ఈ నిషేధాజ్ఞ అమలు చేయడానికి అంతలా కఠినంగా వ్యవహరిస్తున్నా మీ కుటుంబ పోషణ విషయంలో ప్రభుత్వాలు ఎటువంటి చొరవ తీసుకోవాలని భావిస్తున్నారు? చెప్పండి. కుటుంబానికైతే ఇప్పటికి 60 రోజులు మాకు ఏ పోస్కారం లేదు. మేము కష్టపడి గుజరాత్ వెళ్ళి కొన్ని దేశాలు వెళ్తున్నాము.
ఈ 21 రోజు ఏంటంటే ఏం పోషకారం మాకు అందించట్లే. ఇప్పుడు ఇంజిన్ ఆపేశారు. 1 గంట 2 గంటలకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు కొద్దిగా గొప్ప ఒక 500 ఒక 600 దొరికినప్పుడు 1000 1000 తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. ఈ 21 రోజు మా బాధలు ఎలాగ ఉంటావో భగవంతుడికి తెలుసు. అంటే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లో ఈ 21 రోజులు గడపాల్సిందే. కుటుంబం సంబంధించినటువంటి ఏ అవసరం వచ్చినా కూడాను చేయి చాపాల్సిన పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప ఈ 21 రోజులు నిషేధాజ్ఞలు ఉంటాయని ఒక 4 డబ్బులు ముందుంచుకునే పరిస్థితి కూడా లేదు. ముందుంచుకునే పరిస్థితి కష్టపడుతుంది తక్కువ కాబట్టి పోషకాలు అదేంటంటే కష్టపడుకునే ఖర్చులోనూ అందులో ఇంటి కోసం ఖర్చుల కోసం అక్కడికి సరిపోతాం. వలసలకు పోతామంటే అక్కడ కూడా బోట్ లేకపోతే అది ఇప్పుడు జరగదు. ఇప్పుడు ఏంటంటే చిన్న తప్పుల మీద వేటకు లోనికి వెళ్ళలేము. తక్కువ తక్కువలో యాడ్ చేయగలం. ఆ పైకి ఒక రోజు వెళ్తే 4-5 రోజులు వెళ్ళము. కెరటాలు ఎక్కువగా ఉంటాయి. అలాగని నెలకు 2-3 రోజులు వెళ్తాం. అంటే ఈ వెళ్ళే క్రమంలో నిషేధాజ్ఞల విషయంలో మాత్రం రూల్స్ కఠినంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అటువంటి పరిస్థితులు ఉంటాయా? అలా గనక జరిగితే ఈసారి అమలు చేయబోయేటటువంటి ఈ నిబంధనల వల్ల మత్స్యకారులు మనోభావాలు దెబ్బతీసే విధంగా లేవు ఈ రూల్స్. మత్స్యకారులు మనోభావాలు దెబ్బతీసే పొజిషన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తుంది, చూస్తున్నాము. ఏది జరగట్లేదు. జరిగి చూపించే కదా సభ జరిపించారు, ఇలా చేశారు. మేము ఇప్పుడు 21 రోజే ఉంది మాటకి. ఈ 21 రోజులు మాకు ఏదో కొద్దిగా చూస్తే పలానా బాగా జరిగింది, పలానా ఊరికి ఇలా జరిగింది, అలా మత్స్యకారులు అందరికీ అలా జరిగితే అందరూ సంతోషిస్తారు. అప్పు సపోర్టుకుని తినడం తప్ప కనిపించింది ఏమైతే లేదు. చూస్తే కనుక ఈ నిషేధాజ్ఞల ప్రక్రియ మాత్రం యావత్ గంగమ్మ తల్లి పుత్రులు ఇళ్లలో మాత్రం చీకట్లు అనుకునే పరిణామాలు చోటు చూసిన ఇంకో మత్స్యకారులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం మత్స్యకారులు అందరూ కూడా వాళ్ళను సంరక్షించుకునే పరిణామం ప్రస్తుతం ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ కారణంగా మత్స్యకారులకు లాభం చేకూరే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ 21 రోజులు కనుక వేట చేయకపోతే ఆ మెకానిజం లోపలికి వెళ్ళిపోయి సంపద అంటే చేపల సంపద ఉత్పత్తి అవుతుంది అని చెప్పినటువంటి పరిణామం వాస్తవేనా? అది చేప పిల్లెడుతుంది, చేప అంతాను, కానీ ఆ చేప పిల్లెడుతుంది అనేది మాకు తెలియదు. మాకు చూడడం, మేము వెళ్ళడము రావడము, 100 చేప తెచ్చుకోవడం, తినడం, లేకపోతే ఉండడం అంతే. ఒక రోజు 100 దొరికితే, ఒక రోజు 200 దొరికితే, ఒక రోజు తేలికేటి ఉండదు. అంటే వేటకి వెళ్లే రోజుల్లో అటువంటి పరిణామాలు ఉంటాయి. ఈసారి పూర్తి వేటే వద్దని చెప్పేసి ఆంక్షలు విధిస్తున్నారు. ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రభుత్వం మీ కుటుంబ పోషణ విషయంలో కూడా ఏదైనా ఒక కార్యాచరణ రూపిస్తే బాగుంటుంది కదా. ఏది రూపం లేదు గవర్నమెంట్ చూపిస్తే మాకు బాగుంది. రూపం లేదు. ఏంటి బియ్యము కాయగూర ఏది కానీ 2 మాసాలు ఉండిపోతాం. ఏదో ఒకటి అంతే బాగుంది. ఏది అందడం లేదు. రైతు భరోసా గిరి భరోసా ఇంకైనది వేస్తే మాకు కొద్దిగా ఆధారంగా ఉంటుంది. సేద్యం చేసే రైతుల విషయంలో అంతలా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వాలు మాత్రం ఈరోజు మత్స్యకారుల విషయంలో మాత్రం ఈ ఏదైతే కన్జర్వేషన్ డేస్ అమలు విషయంలో ఆ కుటుంబాలకు మాత్రం ఆర్థిక పరిపుష్టిని కలిగించాలని మాత్రం వాళ్ళు ప్రాధాయపడుతున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు అవసరమైనటువంటి రేషన్ సరుకులు కూడా అంటే సరఫరా చేశారు. కాకపోతే తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది చివరి ఎన్నికలు కావడంతో మత్స్యకార భరోసా అందలేదు. కూటమి ప్రభుత్వం ఈ మత్స్యకార భరోసాను 20,000 పెంచుతున్నాను ప్రకటన మాత్రమే చేసింది. 10 నెలలు కావస్తున్నా ఆ భరోసా కూడా ఇప్పటికీ వారికి అందజేయకపోవడం, ఈ పరిణామాలతో పాటు మూలికే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ నిషేధాజ్ఞ రోజులు ఉన్నాయో ఈ 21 రోజులు కూడా తమ కుటుంబాలను పోషించుకోవాలంటే కనుక ఎవరినో ఒకరిని అప్పు చేసి ఆ కుటుంబాలను పోషించుకునే పరిణామం తప్ప ఇంకేమీ తమ అంగట్లో కనిపించే పరిస్థితి లేదు. ఏదైతే మైదాన ప్రాంతంలో రైతులకు రైతు భరోసా రూపంలో ఆదుకుంటున్నారో అదేవిధంగా వారికి వచ్చినటువంటి పంటకి గిట్టుబడి ధర ఇస్తున్నారు. కానీ గంగమ్మ తల్లి ఒడిలో జీవించే మత్స్యకారుల విషయంలో మాత్రం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ వేతనలు పరిగణలోకి తీసుకునే పరిస్థితి మాత్రం లేకపోగా ప్రస్తుతం కన్జర్వేషన్ డేస్ని కఠిన ఆంక్షలను అమలు చేయాలనుకుంటున్న ప్రభుత్వం వారి కుటుంబాల పోషణ విషయంలో కూడాను ఏదైనా కార్యాచరణ రూపొందించి తమకు ఆర్థిక పరిపుష్టితో పాటు ఆ కుటుంబాలను బ్రతికే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం అటు దిశగా అడుగులేసి ఆ మత్స్యకార కుటుంబాలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.